హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. అఖండ తాండవం 100 కోట్ల నెట్ షేర్ వసూలు సాధించినట్టు ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ రోజు మనకు తెలిసిన విషయం మీద మాట్లాడబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు జై బాలకృష్ణ, జై ఎన్టీఆర్, అఖండ తాండవం బ్లాక్ బస్టర్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. అఖండ తాండవం, బాలకృష్ణ నటించిన అఖండ తాండవం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావాలని ఎవరెవరు కోరుకున్నారో ఇప్పుడు నాలుక ఖర్చుకుంటున్నారు వారు అని చెప్పవచ్చు. బాక్సాఫీస్ వద్ద అఖండ తాండవం రూపురేఖలు మార్చి బాలకృష్ణ గారి క్రేజ్ తో ఆ రూపురేఖలు మార్చేశారు. ఫ్లాప్ అనే మాటకు తావు లేకుండా ఇక్కడ అఖండ తాండవం అనేది బాక్సాఫీస్ వద్ద తాండవం చేస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు వరకు 100 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్టు సినీ విశ్లేషకులు లెక్కలు చెప్తున్నారు. ఆ లెక్కల ప్రకారంగా నేను వీడియో చేయడం జరిగింది. ఇంతకుముందు వచ్చిన సమాచారం ప్రకారం మేరకే నేను వీడియో చేయడం జరుగుతుంది. 100 కోట్ల నెట్ సాధించినట్టు సినీ విశ్లేషకులు ఇప్పుడే సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. వారి ద్వారా నేను వీడియో చేయడం జరుగుతుంది. వారిని నోట్ చేస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే నేను చెప్పినట్టు ఈ 3 రోజుల నుండి నేను చెప్తున్నాను, 1 కోటి పైగా షేర్ వసూలు సాధిస్తుంది. అఖండ తాండవం అనేది బాక్సాఫీస్ వద్ద మరోసారి బ్రేక్ విన్ దగ్గరలో వచ్చిందనే చెప్పవచ్చు. ఇక అఫీషియల్ గా పోస్టర్ కూడా రావచ్చు. అభిమానుల కోరిక, అఫీషియల్ పోస్టర్ గురించి వెయిట్ చేయడం జరుగుతుంది. అభిమానులు ఆ కోరిక కూడా నెరవేరబోతుందనేది సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలు, ప్రేక్షకులు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటు అఖండ తాండవంకు థియేటర్లలో వచ్చేసి ఇప్పుడున్న సినిమాలతోటి కంపేర్ చేసుకుంటే అఖండ తాండవమే గత 15 రోజుల నుంచి ఉన్న చిత్రమే భారీ వసూల్ని సాధిస్తుందని సినీ విశ్లేషకులు, సినీ వర్గాలు వివరిస్తున్నాయి. అఖండ తాండవం ఏకాధాటిగా ఎక్కడ తగ్గకుండా సినీ వర్గాలలో కొత్త రికార్డులు క్రియేట్ చేసేలాగా మళ్ళీ పుంజుకొని బాలకృష్ణ గారి కెరియర్ లో ఇలా డౌన్ అయి మళ్ళా పుంజుకున్న చిత్రాలలో ఇదే బహుశా నెగిటివిటీని తట్టుకొని కొత్త రికార్డులను పెడుతుందని చెప్పవచ్చు బాలకృష్ణ గారి చిత్రాలలో. ఎందుకంటే బాలకృష్ణ గారి చిత్రాలలో ఫ్లాప్ టాక్ రాగానే 2 రోజులకి థియేటర్లకి వెళ్ళి తీసేసిన సందర్భాలు మనం చూసాం. అలాంటిది ఏకదాటిగా మళ్ళా పుంజుకొని ఒకటే విధంగా రోజుకు 1 కోటి పైన షేర్ పెట్టుకుంటూ బ్రేక్ విన్ కి దగ్గరలో వచ్చింది. 100 కోట్ల నెట్ సాధించిందని సినీ వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ ఇక రేపు ఒక రోజు ఉంది. ఈ రోజు రేపు కలుపుకొని ఈ 103 కోట్ల నెట్ వసూళ్లు పైగా అంటే బ్రేక్ విన్ పూర్తి చేసుకోవడం జరుగుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి మనకు అభిమానులకు ఇక్కడ సంతోషపడే ముచ్చటే అని చెప్పవచ్చు. ట్రోలర్స్ కు మాత్రం ఇది ఒక దెబ్బ అని చెప్పుకోవచ్చు. అఖండ తాండవం పైన ఎంత నెగిటివ్ చేశారు, ఎంత తొక్కాలని చూశారు సినిమాను. అలాగే సినీ అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు, ఇటు మన హిందుత్వానికి సంబంధించిన హిందూవాదులు ఈ సినిమాను మోసారని చెప్పాలి. అభిమానులు మెయిన్ గా మోసారని చెప్పాలి. ఇక్కడ సనాతన ధర్మానికి సంబంధించిన చిత్రంగా భావించి హిట్ ట్రాక్ లో పడేశారని చెప్పవచ్చు. బాలకృష్ణకు ఇది 5వ హిట్ దొరికినట్టే. ఇక బ్రేక్ విన్ అనేది సోమవారం క్లియర్ అవుతుంది. బ్రేక్ విన్ అనేది సోమవారం రోజు తేటతెల్లం అవుతుంది. బ్రేక్ విన్ 103 కోట్ల షేర్ వసూలు సాధించిందని పోస్టర్ రావచ్చు ఇక్కడ సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇది అఖండ తాండవం పైన వచ్చిన సమాచారం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.